హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు మాకు ఒక ఈవెంట్ ఉంది, పిల్లల పండుగ తెలుగు క్లాసెస్ తరపున. ఇక్కడ అభి ఆషి మనబడికి వెళ్తున్నారు తెలుగు నేర్చుకుందామని. సో వాళ్ళది ఈవెంట్ అనమాట, పిల్లల పండుగ. సో అక్కడికి బయలుదేరాము, ఒక హాఫ్ అన్ అవర్కి వెళ్ళిపోతాము. చూపిస్తాను. ఈ స్కిట్స్ కూడా ప్లే చేస్తున్నారు. అభి ఆషి కూడా ఒక చిన్న స్కిట్ ప్లే చేస్తున్నారు. చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో. వచ్చేసాము 20 మందిర్ దగ్గరికి. చూపిస్తాను ఎలా ఉందో. ఆషి కాస్ట్యూమ్ మార్చుకుంది స్కిట్ కోసము. మనకి మహాభారతంలో ఒక సీన్ ఉంటుంది కదా, చెట్టు మీద ఉన్న పక్షి అయ్యి యారోతో కొట్టడము. వాళ్ళు అది స్కిట్గా చేస్తున్నారు. సో కాస్ట్యూమ్ అంటే ప్రాపర్ ఏం కాదు, మేము ఉన్నదాంతో మేనేజ్ చేసాము, మాకు అంత టైం సరిపోలేదు. ఇక్కడ అందరు రెడీ అవుతున్నారనమాట ఫోటో కోసము. 4-5 క్లాస్ తను ప్లే చేస్తుంది ద్రోణాచార్య రోలు. సో అందుకని విగ్గను అవి గడ్డం అది తీసుకున్నాం మేము. కాకపోతే గడ్డం అతుక్కోవట్లేదు, సో తను హెల్ప్ చేశారు. టేప్ అది చూసి అదే పెట్టారనమాట దానికి గడ్డానికి. సో ఫైనల్గా అతుక్కుంది. చాలా అదృష్టం. అర్జునుడు ఎంతో శ్రద్ధ గలవాడు, అందుకే అతను ఒక గొప్ప వీరుగాడు అయ్యాడు. నీకు ఇప్పుడే నిరూపిస్తాను. వికర్ణ, నీకు ఏమి కనిపిస్తుంది? వికర్ణ, నీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. వెనక్కి వెళ్ళు. అర్జున, నువ్వేమన్నావు? ధర అర్జున, ధర. ఇప్పుడు బాణం వేయి. అర్జున, నీ ఏకాగ్రత, శ్రద్ధ చాలా బాగున్నాయి. నువ్వు నా ప్రియ శిష్యుడివి అనిపించుకున్నావు. సుభాష్ అర్జున కుమారులు అందరూ చాలా బాగా ప్రయత్నించారు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక విషయంలో నైపుణ్యం ఉంది. మీరు బాగా చదువుకోదు, మీరు బలంగా ఉన్న విద్యలో శ్రద్ధగా రాణించింది. స్కిట్ అయిపోయింది. ఇట్లా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంక ఇక్కడ ఆడుతున్నారు చూడండి, దొంగ పోలీస్ ఆట పిల్లలందరూ కలిసి.
వీళ్ళందరూ అభి ఆషి ఇద్దరు ఒకే క్లాసు, ప్రవేశము ఎంట్రీ లెవెల్. సో కొంతమంది వాళ్ళ క్లాస్మేట్స్ ఉన్నారు, కొంతమంది వేరే క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. Yeah, you're out. Air physics is like you need it. You have to put your hand like that or that. I want to be an actor. I want to play the Let's do it again. మనకు అవసరమా ప్రాక్టీస్ చేయించింది అనుపమా. చదువు ప్రాముఖ్యత ప్రకాశం స్క్రిప్ట్ పద్మ గారు వాళ్ళకి ప్రాక్టీస్ చేయించారు. ప్రసూనంలో పిల్లలు 4 స్కిట్స్ చేశారు. సౌమ్య గారు వాళ్ళకి 4 స్కిట్స్కి హెల్ప్ చేశారు. భార్గవి గారు అందరికి తెలిసి బాలబడి పిల్లలతో నాకు తెలిసి అదే మోస్ట్ ఛాలెంజింగ్ అనుకుంటా, చిన్న పిల్లలతో మేనేజ్ చేయడం. థ్యాంక్ యూ భార్గవి గారు. శ్వేత గారు మన ప్రవేశం మహాభారతం స్క్రిప్ట్ ఒకటి చేశారు కదా పిల్లలు విలువ విద్య పరీక్ష. శ్వేత గారు చాలా థ్యాంక్స్ అండి, ప్రాక్టీస్ చేయించి బాగా చేశారు. మనకి గాంధీ రీసెంట్గా టీంలో జాయిన్ అయ్యారు. సపోర్ట్ సెంటర్ కోఆర్డినేటర్గా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అభిను జట్టి, ఆశిని జట్టి, ఆరోహి మద్దాల, బాలబడి సరస్వి బృంద భూర. ఈవెంట్ అయిపోయాక ఇంక ఇక్కడ ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. ఫుడ్ అయితే బాగా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారనమాట 2 బాక్స్లో. ఇక్కడ తింటారా లేకపోతే కార్లో తింటారా? ఏమి ఇచ్చారంటే ఒక చపాతీ, కర్డ్ రైస్, ఒక కుర్మా, సమోసా, గులాబ్ జామ్ అండ్ కొంచెం ఫ్రైడ్ రైస్. ఫుడ్ అయితే బాగుంది. From a restaurant or it's mom's, I don't like it. అయిపోయిందండి ఈవెంట్, చాలా బాగా జరిగింది. ఫుడ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము, బయటకు వచ్చేసాము. చూడండి ఆల్మోస్ట్ 5 అయింది ఇప్పుడు. చూడండి నా సీట్ హైజాక్ చేసేసి బ్యాక్ కూర్చోమంటుంది. ఇంకేం చేస్తాను, బ్యాక్ కూర్చుంటున్నా. ఇది వెరీ నాటీ కిడ్. Very naughty kid, actually. యా వెరీ Bad boy.